నా పేరు మోహన్ రావు. నేను ఇక్కడే పోలీస్ కాలనీలో రెంట్కుంటున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి రాజధాని క్రమంలో అక్కడ రాజధాని నిర్మించుట కోణం మీద విఫలమైనదని కారణం చేత, ప్రత్యేక హోదా తేలేదనే కారణం చేత జనాలు ఓట్ బ్యాంక్ ని ఒకే పార్టీకి ఒకసారి చూడాలనే ఆలోచన విధానంతో వేసాము. కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయాల్లో వాలంటీర్లు అయితేనేమి, ఇక్కడ ఉండబడేటువంటి కొంతమంది పార్టీ నాయకులు అయితేనేమి, కానీ లబ్ధి పొందుతున్నారా లేదా విచారించకుండా ఆయన పెట్టినటువంటి పథకాలు కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనే ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధికి అయితే మేధావర్గం ఆలోచించేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రాన్ని మన రాజధానిని ఏర్పరచుకునే కాడ విఫలమైనాడు అనే ఆలోచన అయితే ఉంది ఈ ప్రభుత్వంలో. కానీ జనాల కాడ ఓట్ బ్యాంక్ కోసమే జనాలకి డబ్బులు ఇష్టాపరంగా వేస్తున్నాడు అనే ఆలోచన అయితే ఉంది. మాకు తెలిసినటువంటి సర్వేతో అటని నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, అటని ఆ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. ఎవరెవరు స్థాయికి వాళ్ళు చేయకుండా రాష్ట్ర అభివృద్ధిని చేస్తూనే జన సంక్షేమాన్ని యథా ప్రకారంగా జరుపుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ కొంత సామరస్యంగా సలహాదారులు ఇచ్చేటువంటి మంత్రుల్ని ఆ సలహాలు సక్రమంగా పెట్టి జనాల అభివృద్ధి బాటకు వేయాలని ఇప్పుడు మన కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రము, విడిపోయినటువంటి రాష్ట్రము. కర్నూలు రాజధాని అనంతరం 1952లో జయాంధ్ర ఉద్యమం మొదలుపెట్టినటువంటి స్థాపిక నెల్లూరు జిల్లాలో రూరల్ వెంకయ్య నాయుడు మొట్టమొదటిసారి ఉదయగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి రాజకీయ ప్రవేశమైనటువంటి వేరే అవగాహన ఉన్నటువంటి రాజకీయము. అక్కడ కూడా ఇంచుమించుగా వ్యత్యాసాలు ఉన్నాయి. అవి కూడా సరి చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకసారి ఈ నెల్లూరు ప్రాంతంలో మాత్రము 10కి 10 రావటం అనేది కల్లా అనుకుంటున్నాము. మా ఆలోచన అయితే మాత్రం అది టీడీపీ కూడా ఇంచుమించుగా వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చు ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటూ పక్క కార్యకర్తలను రాబట్టుకునే విధానం అయితే రాజకీయ పాలకుల్లో, ఈ జనాల్లో, ఈ నాయకుల్లో లేదు. అది కానీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ అధికారం మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నాదైతే ఈ రెండు పార్టీలకు ఓటైతే వేయను, నేను నోటాకే వేస్తా. నా ఇదిలో నేను నోటాకే వేస్తా. అయితే ప్రజల నాయుడి గురించి, అదేవిధంగా ప్రజల అభిప్రాయం గురించి మీకు తెలుసు కాబట్టి ఒక్క నాయకుడికి 9 రోజులు వరుసగా 2 కోటర్లు కానీ మందించి తాగి తిప్పుతుంటే 10వ రోజు అవతల నాయకుడు వచ్చి 2 కోటర్లు కానీ ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు. ఈ జనాల సైకాలజీ ఆ విధంగా ఉంది. ఎంత పెట్టినా నాకు ఇంకా రాలేదు. మొన్న ప్రజెంట్ ఒక ఆయన మాట్లాడుకునే క్రమంలో నాకు అమ్మఒడి వచ్చింది, నాకు రాలేదు, నాకు రైతు భరోసా వచ్చింది, నాకు రాలేదు. ఇద్దరు దూరమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓట్ బ్యాంక్ ని అంత తేలిగ్గా సర్వే చేసి ఎస్టిమేషన్ ఇష్టం అనేది కల్లా ఇది అటు ఇటు బ్యాలెన్స్డ్ గా ఉంది. ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. నాకు నేనుగా చెప్తున్నది ఏంటంటే నా ఓట్ని నేను నోటాకి వేసుకోవాలనే ఆలోచన అయితే క్రియంగా ఉంది. నోటాకి ఎందుకు వేస్తానో కూడా నీకు వివరంగా చెప్పమని చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. అయితే నెల్లూరు రూరల్లో ఏ నాయకుడు వచ్చేదానికి అవకాశం ఉంది? నాకు తెలిసి ఈ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయని నా ఆలోచన అయితే ఉంది. నా వ్యక్తిగతంగా అయితే నేనైతే ఈయన కాబట్టి నేను ప్రజెంట్ ఎవరు వస్తారని కూడా నేను క్లారిటీగా చెప్పలేను. జనాల మాటలు బట్టి నాకు అర్థమైనటువంటి విషయం.